మీరు పత్రిజీ గారితో ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళారమ్మా? అన్ని ట్రెక్కింగ్లకి వెళ్ళాం దాదాపు. ఏ ఒకటి రెండు మిస్ అయ్యామేమో కానీ. ఏంటి అక్కడ అనుభవాలు ఏంటి? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? 2-3 విషయాలండి ఖచ్చితంగా నేను చెప్తున్నా. పాత వాళ్ళందరికీ ఆయన ఏమి నేర్పించాడంటే, అదే మన వస్తువుని మనం పట్టుకుని ఆ కొండల్లో అడవుల్లో తిరగటం వలన ఈ సౌకర్యవంతమైన అంటే మన ఇంటి లోపల ఉండే సౌకర్యాన్ని దాటి ఏ అసౌకర్యంలోనైనా సరే ఉండటం అనేది, అంటే దాన్ని ఏడ్చుకుంటూ విసుక్కుంటూ చిరాకు పడుతూ కాదు, అత్యంత సహజంగా ఎంతటి అసౌకర్యంలోనన్నా ఉండగలగటం అనేది ఒక సాధారణమైన విషయం అనే దాన్ని ఫస్ట్ నేర్పించారు. ఆ ట్రెక్కింగ్ లో ఎన్నో ఎండల్లో వానల్లో ఆపట్నే పడి తిరిగేవాళ్ళం. ఆ కింద ఏమీ ఉండేది కాదు. ఆ బురద మీదే ఒక చాపేసుకుని కూడా పడుకున్న రోజులు ఉండేవి. పైనుంచి వాన వస్తూ ఉండేది, కింద కూర్చోటానికి కింద బురద, పైన వాన వస్తూ ఉండగా కింద బురదలోనే కూర్చొని ఉండేవాళ్ళం తెల్లవారులు. అట్లాంటివన్నీ ఏమి ఇచ్చినాయి అంటే ఒక సహజమైన, ఇప్పుడు పశుపక్షాదులు కానీ జంతువులు కానీ చెట్లు కానీ ఎండొస్తే ఎండని వాన వస్తే వానని స్వీకరించి ఎంత మామూలుగా ఉంటున్నాయి. అట్లా ఆ సహజత్వం వైపు ఆయన నోటితో ఏమీ చెప్పకుండా దాని వైపు మళ్ళించాడు. అట్లా ఉండటం అనేది మామూలు విషయమే. అంతేగాని ఇక్కడ ఏ ఫ్యాన్ ఉంటేనే లేకపోతే ఆ దుప్పటి ఆరోగ్యం ఉంటేనే పరుపు ఉంటేనే పడుకుంటాం అనేది కాదు అన్న విషయాలని ఆయన ఏం చెప్పకుండానే నేర్పించాడు. ఆయన నేర్పిస్తున్నానని కూడా ఏమనలేదు, ఊరికే తీసుకెళ్ళాడు. కానీ తీసుకెళ్ళినప్పుడు అన్ని పరిస్థితులు అట్లాగే వచ్చాయి. దాన్ని ఆయన చాలా మామూలుగా స్వీకరించి ఆయన ఉండేవాడు. ఆయన చూసి మేము కూడా నేర్చుకున్నాం. అట్లా ఏమి వచ్చిందంటే జీవితంలో సహజత్వపు ప్రాధాన్యత అనే దాన్ని నోటితో చెప్పకుండా ఆయన నేర్పించారు ట్రెక్కింగ్స్ లో. నిజంగానే అందరూ మీలాగే స్వీకరించారంటారా? చాలా మంది పాతాళ్ళందరూ చాలా మంది ఇదే విధంగా ఎక్కడెక్కడ ఎంత స్నేహితులు అసలు చెప్పలేము. ధర్మవరం వాళ్ళు ఫస్ట్ మాకంటే ముందు వాళ్ళే, విజయవాడ వాళ్ళకంటే వాళ్ళు వచ్చేవారు ధ్యానానికి. వాళ్ళు చాలా మంది వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే మేము నోరు తెరుచుకుని ఎట్లా అయినేవాళ్ళం. ఊరిని మా చదువులు ఇవన్నీ ఎంత దండగా, వీళ్ళు ఎంత గొప్ప విషయాలు చెబుతున్నారు అని అనుకునేవాళ్ళం. అట్లా మనుషులందరినీ అందరూ ఒకటే అన్న ఆ ఏకత్వంలోకి ఆయన ఏమి చెప్పకుండా చేర్చాడు అంతే. కానీ చెప్పకపోతే గ్రహించే వాళ్ళు ఉంటారమ్మా. ఎందుకు తెలియరు? మన అనుభూతి లేదా మనకి? దీనికంటే మనం విన్నదానికంటే కూడా మనం పొందిన అనుభూతి గాఢమైంది కదా. మన అనుభూతి తెలియట్లా మనకి. హౌ దే ఆర్ అన్నది అది అప్రయత్నంగా లోపల తెలియదు. హృదయానికి హృదయం అర్థమవుతుంది కదా. అవునండి, అవునండి. అంటే మీరు అప్పటి నుంచి ఐఎమ్ దట్ అని అంటున్నారు కదా, అంటే ఏమైనా చదివారా? ఐఎమ్ దట్ అనే బుక్ ఏమైనా చదివారు? ఓషోది ఐఎమ్ దట్ బాగుంటుంది. మనం అది ఎలా అయి ఉన్నాం అనేది తెలుస్తుంది మనకి. తత్వమసి ఉంది కదా అది. అంటే ఆ మహావాక్యానికి దాన్ని పూర్తిగా మనం అనుభూతి చెందే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది. మనం దానికి కొంత సమయం పెట్టాలి అంతే. సమయం పెట్టాలి, మన ఆలోచనని దాని మీద నిలిపి ఉంచాలి స్థిరంగా. అంతేగాని ఎప్పుడో ఒకనాడు నాకు గుర్తుకొచ్చినాడు దాని గురించి ఆలోచిస్తాను మీన్స్ దాని వైపే మళ్ళుతాను అనుకుంటే కాదు. ఒక విషయం మీద మనం ఫోకస్డ్గా ఉంటే మనకు అది తెలుస్తుంది. దీని ద్వారా బంధాలు అనేవి తొందరగా తెగిపోతున్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్ ఉండట్లేదు. నాకు ఇదంతా ఏంటి, వీళ్ళ కాదు, నేను ఎక్కడో ఉన్నవాడిని, నా లోకమే వేరు, నేను వచ్చిన పర్పసే వేరు, ఇలాంటి విషయాలన్నీ ఎక్కువ మైండ్లోకి వెళ్తున్నాయి. అది మనకు తెలియకపోతేనే అండి. భద్రసారి ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాడు తెలుసు. మేము ధ్యానానికి వచ్చిన కొత్తలో కూడా మీరేదో గొప్ప పని చేస్తున్నాం అనుకుని మీ ఇంటిని లేకపోతే మీ పరిసరాలని నిర్లక్ష్యం చేయబాకండి. అది కాదు నేర్చుకోవాల్సింది. మనం నేర్చుకున్న ఒక విషయము మన పరిసరానికి మన కుటుంబానికి ముందు దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపరచుకోవాలి. అంతేగాని దాన్ని వదిలేసి ఇంకేదో పట్టుకుని ఎలాడుతున్నామని ఎప్పుడు అనుకోబాకండి అని ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు. అంతేగాని మీరు ఆకాశం నుంచి వచ్చారు వాళ్ళందరూ క్షుద్ర జీవులు ఆ మాటలు ఎప్పుడు ఆయన చెప్పేవాడు కాదు.
మీరు అక్కడ ఉన్నారంటే మీకు వాళ్ళతో బంధం ఉంది, ఆ దాన్ని మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది అని చెప్పేవారు ఆయన ఎప్పుడు. అమ్మ అంటే మీ లైఫ్లో జరిగినటువంటి ఏదో ఒక బిగ్గెస్ట్ ట్రాజడీ వల్ల మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ట్రాజడీ అప్పుడేం జరగలేదండి. నేను ధ్యానానికి వచ్చినాక చాలా ఏళ్ళకి 2008లో యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయారు. అంతేగాని ధ్యానానికి ఎప్పుడో 97లో వచ్చాను. 2008లో జరిగిన తర్వాత మీరు ఆ సంఘటన తీసుకోవడానికి అది ఆ సంఘటన నేను ఏమైంది నాకు తెలియకుండానే నేను కోమాలోకి వెళ్ళాను, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. నేను కోమా నుంచి బయటకు వచ్చే నాటికి ఆ విషయాన్ని మామూలుగా స్వీకరించడం అనేది నాకు ఆ కోమా నుంచి బయటకు వచ్చేసరికి వచ్చింది, అది ఎట్లన్నారా అని. అందుకని దానివల్ల నేనేమి నాకేం ఎఫెక్ట్ లేదు. ఇన్ ద సెన్స్ భౌతిక జీవితంలో ఎఫెక్ట్ ఉందేమో కానీ అది నా మీద ఏం ప్రభావం ఏమి చూపించలేదు. అప్పుడు మీకు గురువుగారి నుంచి వచ్చినటువంటి సపోర్ట్ అని కాదు, ఏమైందంటే యాక్సిడెంట్ అయింది, ఇద్దరికి ఇక్కడే దెబ్బ తగిలింది, ఆయన కూడా ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది. నాకైతే ఇదంతా పగిలి ఇక్కడ పురు 2 బాట్లు అయ్యి అట్లా అయింది, కానీ ఆయనకి చిన్న దెబ్బ తగిలింది. కానీ ఆయన అప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు, నేను కూడా అయిపోయి ఉంటా. మా ముగ్గురిని డెత్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాం, పత్రి సార్ కూడా వచ్చాడు. పత్రి సారు, నేను, ఆయనేమో ఆ టేబుల్కి అవతల డెత్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, యువతల మేము ముగ్గురు ఉన్నాం. మేము ముగ్గురు ఉంటే పత్రి సార్ పోట్లాడుతున్నారు వాళ్ళతో, అట్లా కుదరదు ఆయన తీసుకురావటానికి ఏం కుదరదని. అప్పుడు అంటే ఇక్కడ నాకు అది 10-12 రోజులు పట్టింది నేను కోమా నుంచి బయటికి రావటానికి. అక్కడ నాకు మేబీ ఒక 15 మినిట్స్ లాగా అయి ఉంటుంది అది. తర్వాత ఇక మొత్తానికి ఆయన నన్ను వెనక్కి తీసుకుని వచ్చేసారు. అంటే దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లాగా మీరు? నియర్ డెత్ ఉంది, నిజంగా డెత్ ఎక్స్పీరియన్సే. ఆ డెత్ నుంచి మళ్ళీ తెచ్చాడు ఆయన, అంతే. అంటే ఈ డెత్ కౌన్సిలర్స్ ఉంటారమ్మా ఖచ్చితంగా? ఎలా జరుగుతుందో ప్రాసెస్ చెప్తారా? వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు, ఈయన కూడా మన ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు అటువైపున మనకి ఎవరైనా ఏదైనా ఆఫీస్కి ఏదైనా పని మీద వెళ్తే అటువైపున ఆఫీసులో వాళ్ళు కూర్చొని ఉంటారు, మనం ఇటు కూర్చుంటాం కదా, అట్లానే కూర్చున్నాము. వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఈయన అట్లా కాదంటున్నారు పత్రి సారు. కాదంటే వాళ్ళని అడగండి అయితే ఫైనల్ గాని వాళ్ళు అన్నారు. ఆయనేమో ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయింది ఏదో అయిపోయింది అన్నారు. నేనేమో సరే నాకు ఇంకా మనుషుల మీద నమ్మకం ఉంది అని నేను చెప్పాను. వాళ్ళు మారుతారన్న అభిప్రాయం నాకుంది అని నేను చెప్పా. సరే నన్ను తీసుకుని ఈయన వచ్చాడు. ఆయన తిరిగి చూడకుండా వేరే నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ ఉంటాయమ్మా వేరే తలాలో? ఖచ్చితంగా ఉంటాయి. మనకి అర్థమవుతున్న కొద్దీ ప్రతిదీ మనకి ఉందని తెలుస్తూనే ఉంటది. మళ్ళీ పత్రిసారి ఇంకొక మాట కూడా చెప్తారు, అది ఇంకెక్కడో ఆకాశం దాటి ఇంకెక్కడో పైన ఉంటుందని. అట్లాగే ఈ యుగాలు కూడా అక్కడెక్కడో వేరుగా లీనియర్గా ఉంటాయని అనుకోవద్దు. ఇక్కడే అకార్డింగ్ టు అవర్ కాన్షియస్నెస్, లేకపోతే మన జ్ఞాన వికాసాన్ని బట్టి మన దాన్ని బట్టి ఉంటుంది. సత్యయుగము ఇక్కడే ఉంటుంది, వేరే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనము దేనిలో ఫిట్ అవుతామో దాని ప్రకారం మన యుగం ఉంటుంది అని అంటా ఉంటాం. ఆ విషయం తెలిసినప్పుడు మీరు ద్వాపర యుగానికి ఫిట్ అయ్యేలాగా త్రేతాయుగానికి ఫిట్ అట్లా మిమ్మల్ని మీరు మార్చుకుని ఆ యుగాలకు వెళ్ళరు? ఆ మాట సార్ చెప్పారు అంతే. అంతేగాని నేనేం ప్రయత్నం చేయలేదు. ఆయన చెప్పింది ఏంటి, ఎవరైతే ఈ మెడిటేషన్ చేస్తూ ఎంతవరకు వచ్చి ఉంటారో వాళ్ళు సత్యయుగానికి చేరిన వాళ్ళనే కదా. అందుకని ఇంకా మిగిలిన విషయాలు కాకపోయినా అట్లా పరిశోధించి వాటిని తెలుసుకుందాం అనే ఆసక్తి నాకు లేదు. మీరు అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు చాలా రాస్తుంటారు కదా, అలాంటి మీరు దాని మీద ఏం ఫోకస్ ఆసక్తి పెట్టరా? ఇప్పుడు ఒక 20 రోజులు 30 రోజులు ఆ బుక్ లో ఉంటాం కదా, అప్పుడు దాని మీద
ఉంటుంది. వాళ్ళు ఏదో ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్పడం అవన్నీ సంభవిస్తాయి. ఆ, కానీ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అది అయిపోయింది అంతే. అంతే. ఆ మాస్టర్స్ వస్తారమ్మా మీకు చెప్పడానికి. కొన్ని తెలియని విషయాలు చెప్తారు. ఉమ్, ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, బ్లాక్ హోల్, వైట్ హోల్, ఉమ్, వాటి పేర్లు తెలుగులో మనం పేపర్స్లో కానీ ఎక్కడా రావు. ఉమ్, బ్లాక్ హోల్ అనే రాస్తాము. ఉమ్, కానీ మరి నేను అనువదించేటప్పుడు బ్లాక్ హోల్ అని ఎట్లా రాయను? ఉమ్, ఏం చేయాలి అనుకోవడానికి కాదు, ఉమ్, దీనికి ఏంటి అనుకున్నప్పుడు ఎవరైనా మాస్టర్ వచ్చి చెప్తారు. ఉమ్, తెలియని మాట అంతా ఇప్పుడు నా అనువాదం అంతా నేనే చేసి పారేశానని నేను అన్నాం. ఉమ్, నాకు తెలియకుండా చాలా వరకు వాళ్ళు కూడా సహాయం చేస్తేనే ఉమ్, నేను దాన్ని తేగలుగుతున్నా. కానీ ఉమ్. మొత్తంగా నేనే నా సొంత తెలివితో నా ఇంటలెక్ట్ ఉపయోగించి నేను చేసేసానని నేనేమన్నాను. అమ్మా దే ఆర్ హెల్పింగ్.